అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ఉద్యోగుల సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మంగళవారం ప్రజాభవన్లో భేటీ అయ్యింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, తేజాస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిని దివ్య సమావేశమైంది. అయితే వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అన్ని స్థాయిలు ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అందించిన వివిధ వినతి పత్రాలను త్రిసభ్య కమిటీ సభ్యులు నిశితంగా అధ్యయనం చేశారు. వీటిపై నివేదిక రూపొందించి వీలైనంత తొందరగా ముఖ్యమంత్రి అందించాలని, సమస్యలపై తరచూ భేటీ కావాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక లెటర్లో రాసి కూడా ఏమైతే ఇబ్బందులు, సమస్యలైనా తరచూ భేటీ అయ్యి వాటిని పరిష్కరించే అవకాశం మేము తీసుకుంటామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది ఉద్యోగులకు మంచి శుభవార్తని తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇది ఉద్యోగులకు సంబంధించిన గుడ్ న్యూస్ అండి.